లైట్గా కరివేపాకు వేస్తున్నాను అండి, ఎక్కువ వేయనండి. కరివేపాకు లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే పాలకూర యొక్క టేస్ట్ పోతుందేమో అని డౌట్ అనమాట, అందుకని లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ వేయను, ఎప్పుడు నేను లైట్గానే వేస్తాను అనమాట కరివేపాకు. ఇంకొక 2-3 ఆకులు వేసినా ఓకే. చూడండి, యాక్చువల్గా కరివేపాకు కూడా అయిపోయింది మా ఇంట్లో. సో ఇవి వేగాయి కదండి, పసుపు వేసుకుందామా. ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేస్తామండి. సో చూడండి వీవర్స్, పాలకూర ఎంత క్లీన్గా చేసి కట్ చేసి పెట్టుకున్నామో ఇది ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. అయితే మసాలా అనేది కొంచెం పైకి అనుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది, లేకపోతే మాడిపోతూ ఉంటుంది కింద. సో మొత్తం వేసేసి కలిపేస్తాను. సో వీవర్స్, మొత్తం వేసేసాను, కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేద్దాము. కారం మాత్రం ఇప్పుడు వేసుకోవద్దండి, కారం ఇప్పుడు వేసుకోవద్దు, సాల్ట్ వేద్దాము. ఇది ఫ్రై కదా, నేను చూపిస్తాను ఎప్పుడు వేయాలో. ఇప్పుడు మాత్రం మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుందాం, ఓకేనా వీవర్స్. సాల్ట్ వేసాను. అయితే పాలకూరలో మనకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అనమాట. సో నేను అందుకని ఆ సాల్ట్ మనం ఎక్కువ వేసినాం అనుకోండి, అది ఇది కలిపి ఎక్కువ అవుతుందని కొంచెం చూసుకొని వేసుకోవాలి పాలకూరలో. జనరల్గా ఇది అందరికి తెలిసిన విషయమే, బట్ కొత్తగా వంట చేసే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అన్నట్టు చెప్తున్నానండి, అంతే. చూడండి వీవర్స్, అయితే మనము కొద్దిసేపు లిడ్ పెట్టుకుందామండి, ఎందుకంటే కొంచెం లిడ్ పెడితే అది ఉడుకుతుంది, తర్వాత ఫ్రై లాగా చేసేసుకోవాలి. లిడ్ తీసేసి ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఉడికిపోయినట్టే, నాకు తెలిసి 80% ఉడికిపోయిందండి. కలుపుకోవాలి. సో మ్యాక్సిమం వాటర్ వెళ్ళిపోయి చూడండి, అంతా వినికిపోయాయి కదా. ఇప్పుడు మనం కారం కూడా వేసుకోవాలండి, ఈ టైంలో వేసుకోవాలి, ఈ స్టేజ్లో. కారం పొడి వేసుకోవాలి, కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు లిడ్ పెట్టుకోకుండానే కలుపుతూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది మళ్ళీ. ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అంతా ఆవిరైపోతుంది కదా అందులో కర్రీలో, అప్పుడు మీకు ఫ్రై వచ్చే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కలిపి కొద్దిసేపు లిడ్ లేకుండా పెట్టాలండి. ఇప్పుడు కొంచెం స్టవ్ హై మీద పెట్టుకొని ఇంకా కొంచెం దగ్గరికి కలుపుతూ ఉండాలండి. కొంచెం వాటర్ మ్యాక్సిమం వెళ్ళిపోయి చూడండి. ఈ స్టేజ్లో మనము 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఎమ్మి స్మెల్ వస్తుంది.